అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్తాన్ అత్యంత కీలకమైన మధ్యవర్తిత్వ పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఎటువంటి డీల్ కుదరకుండానే తొలి దశ శాంతి చర్చలు ముగిసిన విషయం కూడా తెలిసిందే. అయితే అత్యంత కీలకమైన మలి దశ చర్చలపై ఇప్పటికైతే సందిగ్ధత నెలకొంది. రెండో దఫా చర్చలు పాకిస్తాన్ లో జరగడం ఇరాన్ కు ఇష్టం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఇరాన్ లో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22తో ముగియనుంది. ఈ కాల్పుల విరమణ గడువును కనీసం మరో 45 రోజులు పొడిగించేలా ఇరు దేశాలను ఒప్పించడానికి పాక్ దౌత్యపరమైన ఒత్తిడిని పెంచుతోంది. ఈ చర్చలు విఫలమైతే ప్రాంతీయంగా చమురు సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉన్నందున పాకిస్తాన్ ఈ చొరవ తీసుకుంటోందని అంతర్జాతీయ మీడియా కథనాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఏప్రిల్ 15న ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి టెహ్రాన్ వెళ్లారు. వాషింగ్టన్ నుంచి వచ్చిన ఒక తాజా ప్రతిపాదనను ఇరాన్ నాయకత్వానికి అందించడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది. అలాగే నిలిచిపోయిన చర్చలను మళ్లీ పట్టాలెక్కించడం, 2వ విడత చర్చలకు రంగం సిద్ధం చేయడం, అలాగే హర్మూజ్ జలసంధి మూసివేత, అలాగే ఇరాన్ అణు కార్యక్రమం, యుద్ధ నష్టపరిహారం వంటి క్లిష్టమైన అంశాలపై ఇరాన్ మొండి వైఖరిని సడలించేందుకు పాకిస్తాన్ తన వంతు ప్రయత్నం చేయడం కూడా మునీర్ టెహ్రాన్ విజిట్ ఉద్దేశం. ఇక 2వ విడత చర్చలు ఎక్కడ జరగాలనే విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పాకిస్తాన్, ఇరాన్ పొరుగు దేశాలు అయినందున భద్రతా సామీప్యత దృష్ట్యా మళ్లీ ఇస్లామాబాద్ లోనే చర్చలు జరపడానికి టెహ్రాన్ మొగ్గు చూపుతోందనే మాట వినిపిస్తోంది. అయితే ఇస్లామాబాద్ తో పాటు అన్ని విధాలా అనుకూలంగా ఉండే జెనీవాను ఇటు ఇరాన్, అటు అమెరికాలు ఒక ప్రత్యామ్నాయ వేదికగా పరిశీలిస్తున్నాయని కూడా మీడియా నివేదికలు చెబుతున్నాయి. కానీ ఇక్కడ చర్చల వేదిక పెద్ద విషయం కాదు. ఈ చర్చల్లో ఫలితం తేలుతుందా అనేది పెద్ద ప్రశ్న. ముఖ్యంగా ఇందులో లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడుల అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. అలాగే అమెరికా గొంతమ కోరికల జాబితా కూడా పెద్దది అని ఇరాన్ వెక్కిరిస్తోంది. నిజంగా పశ్చిమాసియాలో శాంతిని కోరుకుంటే చర్చలు నిర్మాణాత్మకంగా, గౌరవప్రదంగా జరగాలనేది ఇరాన్ మొదటి నుంచి చెబుతోంది. కాబట్టి ఈ చర్చలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.